హలో. సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెరుగు గారెలు. దానికోసం నేను పొట్టు మినపప్పు తీసుకొని ఒక 6 hours నానబెట్టుకొని బరగ్గా వాటర్ లేకుండా ఈ విధానంగా రుబ్బేసాను. ఇలా రుబ్బి పెట్టుకున్న పిండిలో ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి, ఇంకా సాల్ట్ మిక్సీ పట్టుకొని ఈ పిండిలో కలిపేసుకుందాము. పిండికి సరిపడా సాల్ట్ మిక్సీ జార్లో వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఇందులో కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ అంతా ఈ పిండిలో కలిపేసుకొని మనం గారెలు వేసేసుకోవచ్చు. ఈ లోపు నేను పొయ్యి మీద బాండి పెట్టేసి ఆయిల్ వేడెక్కడానికి పెట్టేశాను. మనం పిండి కలుపుకోగానే ఇంకా గారెలు వేసేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా కాలే వరకు వేయించుకోవాలి. ఏమాత్రం లోపల ఉడకపోయినా పెరుగు సరిగ్గా పీల్చుకోవు, టేస్టీగా కూడా ఉండవు. సో నెమ్మదిగా పూర్తిగా గారి ఉడికే వరకు, లోపలంతా ఫ్రై అయ్యే వరకు మనం వేయించుకుందాం. గారెలు వేగుతుండగానే ఒక గిన్నెలో హాట్ వాటర్ పెట్టేసుకొని అవి మరుగుతూ ఉండగా ఈ వేగినట్టు తీసేసి అందులో వేసేసుకుంటాం ఒక పద్ధతి. అన్నీ అయిపోయిన తర్వాత చేసేసుకున్న తర్వాత ఇలా తినడానికి ఇష్టపడతారు కదా కొంతమంది, అలా తినేసిన తర్వాత మిగిలిన గారెలను కూడా చేసుకోవడం ఇంకో పద్ధతి అనమాట. ఇట్లా డైరెక్ట్గా పెరుగు వాడిలో వేసుకునే వాళ్ళు వేడివేడిగానే తీసి వేసేసుకోవచ్చు. డైరెక్ట్గా హాట్ వాటర్లో వేసేసుకొని పెరుగులోకి అందులోంచి తీసేసి పెరుగులో వేసేసుకోవచ్చు అనమాట. లేదా తర్వాత హాట్ వాటర్ కాచుకొని వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేను సెకండ్ పద్ధతిలో చేస్తున్నా, అందుకని ఇప్పుడు హాట్ వాటర్ పెట్టలేదు. అయిపోయింది. ఈలోపు పెరుగు నేనైతే ఒక డజన్ గారెలకి 3/4 లీటర్ పెరుగు తీసుకున్నాను. మిక్సీలో వేసి జస్ట్ ఒక పల్స్ ఇచ్చుకుంటే స్మూత్గా అయిపోతుంది. గారెల్లో మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి పెరుగులో, లేదంటే ఉప్పు ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నేను వాటర్ ఏం కలపలేదు, జస్ట్ మిక్సీలో వేసే వరకు ఇక ఇలా స్మూత్గా అయిపోయింది. సో ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని కాచుకుందాం. వాటర్ బాగా మసిలిపోయిన తర్వాత మనం అందులో గారెలు వేసుకోవచ్చు. వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో మనం గారెలన్నీ వేసుకుందాం. వాటర్ బాగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. వేసుకొని ఒక 5 minutes పాటు అలా వదిలేసేయాలన్నమాట. బాగా మునిగే వరకు ఇట్లా ఉంచుకున్నాం కదా, ఒక 5 minutes అలా వదిలేసాను నేనైతే. దాని తర్వాత గారెలు మెత్తపడిపోయినాయి అని ఒకసారి చూసుకున్నాక ఇట్లా వాటర్ అంతా పిండేసుకుని, మరీ గట్టిగా వస్తుందండి, గారెలు తులిగిపోతాయి. ఇట్లా వాటర్ అంతా తీసేసుకొని
పెరుగులో వేసేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పెరుగులో వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా మునిగేలాగా ఇలా చేసుకొని దీనికి మనం తాలింపు వేసుకుందాం. పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసాను నేను తాలింపుకి. చాలా మంది తాలింపు వేసుకోరండి, కానీ తాలింపు వేసుకుంటేనే కొంచెం టేస్టీగా ఉంటది. నేను ఎప్పుడూ తాలింపు వేస్తాను. వేగిపోయింది కదా! ఇప్పుడు ఈ తాలింపు నేను ఇందులోకి వేసేసుకుంటాను. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు కదపకుండా పక్కన పెట్టేసుకొని ఉంచితే ఈలోపు గారెలు పెరుగు మొత్తం బాగా పీల్చుకుంటాయి. తినేటప్పుడు చాలా టేస్టీగా, జ్యూసీగా ఉంటాయి. అంతేనండి, పెరుగు వడలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.